శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి 2026 నుండి 31st జనవరి 2026 అంటే 15 రోజుల పాటు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటుంది, అసలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఒక జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసిందే కదా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మీ జాతకంలో సపోజ్ ఉద్యోగం ఎప్పుడు రావాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, లేదా ఫారిన్ కంట్రీస్ ఉందా లేదా, రాజకీయాల రంగంలో ఉంటామా, అనేక రకాలుగా మనకి ఈ జాతకాలు కూడా తెలిసిపోతాయి. కానీ అనాలిసిస్ చేసి చేయొచ్చండి, చెప్పచ్చు. నేను కూడా చాలామంది చెప్తున్నాను. నేను CMA ప్లస్ ఆస్ట్రాలజీలో కూడా చాలా 35 years నుంచి ఉన్నాను. బట్ ఫైనాన్స్లోనే ఎక్కువ ఉన్నాను నేను. సరే, అది పక్క పెడదామండి, ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే. సో మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్ ఉంది 7075389589 7075389589. మీకు కాల్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు జాతకాలు చెప్తాను. అంతే కదండి. వాస్తు సంబంధించిన విషయాలు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, తెలుసుకోవాలనిపించినా మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. US నుంచి అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా కొంతమంది ఇలా ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను జనరల్గా ఇలా చెప్పేస్తూ ఉంటాను నేను జాతకాలు ఫోన్లో కూడా. సో ఈ విధంగా మీకు కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా చెప్పండి, చేద్దాము. అంతేకాకుండా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి అంటే నేనన్నమాట, ఆది అంటే నేను ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇంకా రాబోయే కాలంలో ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే మంచి మంచి ముహూర్తాలు చేయించడము. అలాగే మన దగ్గర కూడా చిన్న చిన్న హోమాలు, పూజలు, అవి కూడా నేను కాదు, వేదశాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు మన దగ్గర చేస్తుంటారు. హైదరాబాద్లో మంచి ఫేమస్ ఉంటారు, మా దగ్గర ఉంటారు. మేము అందరం కలిసి చేస్తూ ఉంటాం. సో మీకు చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా మనం కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా మనం చేద్దాం. ఇప్పుడు మనం 16వ తారీఖు జనవరి నుంచి 31వ తారీఖు జనవరి వరకు కూడా మన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క ప్రభావం ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ధనురాశిలో ఉండేవాళ్ళు రవి బుధ శుక్ర కుజుడు. మీకు మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మకర రాశిలో ఉన్న కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చాలామందికి. అంతేకాకుండా కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో రాహు, జలతత్వ రాశిలో మీనంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయండి. ఇప్పుడు మనం 12 రాశుల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా మంచి యోగం అని చెప్పచ్చు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడమే కారణం. 16వ తారీఖు నుంచి మీకు స్టార్ట్ అయిపోయాడు కుజుడు. 0 degrees దగ్గర ఉంటాడండి, ఉచ్చ స్థితిలోకి వస్తాడు నెమ్మదిగా. సో ఇదొక మంచిది. ఫైనాన్షియల్ స్టేటస్ మీకు చాలా చాలా బాగుంటుంది, కూడా వృద్ధి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ రాశినే కుజుడు చూడడం వల్ల సంపదలు పెరగడము, తెలివితేటలు పెరగడము, ఇంతకు ముందు ఉన్నదానికంటే ఇప్పుడు మంచి యాక్టివ్గా ఉండడము, ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడము, ఎక్కువగా ప్రయాణాలు చేసేస్తూ ఉండడము, చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలతో కలిగి మంచి యోగం కలిగి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కొద్దిపాటి కోపం కూడా ఉందండి, కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకోండి. సరే, కుటుంబ స్థానం కూడా చాలా బాగుంది, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురుడు కూడా చాలా మంచి యోగాన్ని ఇస్తాడండి. అంటే జనరల్గా షార్ట్ జర్నీస్ చేస్తుంటాడు, మిమ్మల్ని మీ తోబుట్టవుల్ని మంచి యోగం కలిగించేది చేస్తుంటాడు. తీర్థయాత్రలు చేసేవాడు కూడా ఆయనే. మీకు మంచి మంచి ఐడియాలు రావడము, అలాగే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడం కూడా గురు ప్రభావం వల్లనే ఉంటుంది. ఏదేమైనా మీ రాశి వారికి చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఉండవు, చక్కటి చదువు వస్తుంది. తల్లిగారు, మీ మదర్ గారి యొక్క ప్రేమాభిమానాలు మీ మీద ఖచ్చితంగా ఉంటాయి. ఏదైనా కేతు ప్రభావం అంటే మీకు పుత్రికా సంతానము అవకాశం ఉంది. ఫస్ట్ పుత్రిక పడడానికి అవకాశం ఉందండి. ఏదైనా ఆలస్యంగా కేతు ప్రభావం వల్ల ఆలస్యంగా పిల్లలు పుడతారని చెప్తూ ఉంటాం.
అది పెద్ద విషయం కాదు. కానీ స్టాక్ మార్కెట్లో మీరు పెట్టే పెట్టుబడులకి లాసెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహాది వేడుకలు జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ రావడం జరుగుతుందండి. ముఖ్యంగా విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. గంగా స్నానము చేయడానికి అవకాశం ఉంటుంది. గురువుగారులతోటి, పీఠాధిపతులతోటి కలవడము, వాళ్ళ పాదసేవలు చేసుకోవడము, గురువుగారులతోటి మీరు కూడా ప్రయాణాలు చేయడము, తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. ఏదైనా దశమస్థానంలో రవి బుధుల కాంబినేషన్ ఉందండి. అంటే కుజుడు మీకు చాలా అద్భుతమైన యోగంలో ఉన్నాడు. రవి బుధులు దశమస్థానంలో ఉన్నాడంటే ఫైనాన్స్ సంబంధించిన విద్య వస్తుంది. మీకు ఆడిటర్స్గా మీరు బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే మ్యాథమెటిషియన్స్ గాను, అంటే కుజుడుతో కలిసిన బుధుడు ఉన్నారు కదా, మ్యాథమెటిషియన్స్ గాను, ఇంజనీరింగ్ సంబంధించిన విషయంలోను, టెక్నికల్ ఇంజనీరింగ్ సంబంధించిన విద్యలోను, ఉద్యోగంలోను, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్లోను మీకు చాలా చాలా అద్భుతంగా మీరు ఉంటారు అంటే సందేహం లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి పదవులు రావడం అవకాశం ఉందండి. ముఖ్యంగా దశమస్థానంలో కుజుడు కూడా ఉండడము, శుక్రుడు కూడా ఉండడము, బుధ శుక్రుడు కాంబినేషన్ వల్ల భూములు కొనుక్కోవడము, సినిమా రంగంలో అవకాశాలు ఉండడము, రవి కుజుల వలన దిగ్బలత్వం ఉండడం వలన ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉండడానికి అవకాశం ఉంది. ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. దశమస్థానం, కర్మస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. అంతేకాకుండా రవి ఉండడం వల్ల గొప్ప సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని, ధన సంపాదన, పిల్లల్ని అంటే చిల్డ్రన్ విషయంలో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైనా లాభస్థానం ఉన్న రాహు కూడా మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు, మనకు చెప్తుంటే సార్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అంటుంటారు సార్, ఆ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అద్భుతమైన అవకాశాలు చాలా బాగున్నాయి. వాళ్ళ యొక్క బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా మీకు ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్స్ రావడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉండడము, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఉన్నవారికి కూడా ట్రాన్స్ఫర్స్ జరగడానికి అవకాశాలు మీ జాతకాల రీత్యా ఉన్నాయి. మీరు గొప్ప పండితుడు కూడా. సో కాబట్టి మీరు ఈ వారం మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జనవరి నెల కదండి, జనవరి నెలలో ఈ 12 రాసుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏముంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి రాశి వారికి కూడా శనీశ్వరుడు మెయిన్ ఇంపార్టెన్స్. ఆయన శనీశ్వరుడు కొంతమందికి అర్ధాష్టమ శని అని, ఈ ఏలినటి శని ప్రభావం అని, అష్టమ శని దోషం అని ఉంది కదా సింహరాశి వాడికి. ఇట్లాగా వాళ్ళు ఏమి చేసుకుంటే శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతాయి అంటే, ముఖ్యంగా ఈ 7 శనివారాల పాటు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, స్వామివారికి పూజలు చేసుకోవడం వలన, అలాగే సింధూరం, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ 41 ప్రదక్షిణాలు కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు, రోజు ఒకసారైనా చాలు, 40 రోజుల పాటు చదివితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ధ్వజస్తంభం గుళ్ళో అఖండ దీపారాధన పెద్ద పెద్దదని కాదు. మనం అరిచేయంత బూలుముకుడు ఉంటుంది కదా, మూకుడు, చిన్న మూకుడు, బూలుముడు కాదు, మూకుడు, మట్టి మూకుడు, దాంట్లో అఖండ ఒత్తి వేసి స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వల్ల ఖచ్చితంగా శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం శివారాధన, శివుడికి అభిషేకాలు, నందీశ్వర స్వామి పూజలు ఇలా చేసుకోవడం వల్ల కూడానండి చాలా కష్టాల నుంచి మనం బయట ఎక్కుతూ ఉండాలో సందేహం లేదు. అలా అంతేకాకుండా రాహుకేతువులు, అలాగే నవగ్రహాల్లో రాహుకేతులకు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. కేతువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుని పూజించాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఈ ఇద్దరు చాలా పవర్ఫుల్ అండి. కేతు గ్రహం యొక్క ప్రభావం మనకు తగ్గుతుంది. అంతేకాకుండా రాహు, అమ్మవారిని పూజించడం వల్ల దుర్గా అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా హోమాలు, చండీ హోమం చేయించడం వల్ల, కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కానీ, అమ్మవారిని పూజించడం వల్ల కానీ చేస్తే తప్పకుండా కూడా ఈ రాహుకేతువులే కాదండి, నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద కూడా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మీ లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనంతా గోచార ప్రకారం చెప్పుకుంటాం. గోచారం అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అందరికీ వర్తిస్తుంది. కాకపోతే అంటే వీటిలో మంచి విషయాలు మీరు గ్రహించాలి.
అందుకని భయభ్రాంతులు చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ గ్రహం కూడా మనల్ని భయపెట్టడం ఉండదు. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా చేస్తాం కదా. కాబట్టి ఎవరు మనం చంపారు, భయపడాల్సిన అవసరం లేదని భయపెట్టను కూడా. ఎందుకంటే జాతకాలు ఎలా ఉంటాయో అంటే రాసుల యొక్క ప్రభావం, రాసుల్లో ఉన్న గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే సింపుల్గా చెప్పుకుందాం.